తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు కుల బాంధవులందరికీ రైతన్నలందరికీ ఈ కాటిరేవు పండుగ శుభాకాంక్షలు. వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో కాటిరేవుల పండుగ ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఈ కాటిరేవుల కమిటీ కూడా అధ్యక్షులు అన్నారపు అంజయ్య గారు, మరి ప్రధాన కార్యదర్శి పొన్నుగంటి మల్లేశం. మరి రైతు కాటిరేవుల పండుగలో అందరూ అన్ని కులాలు కూడా ఎంతో ఘనంగా ఎడ్లను పూజించి మరి వాటికి పూలదండలు మంచిగా అలంకారం చేసి ఒక పందిరి వేసి దాని కింద ఇట్లా ప్రతిమలు కూడా ప్రతిష్ట చేసి అందరినీ పిలుచుకొని పూజా కార్యక్రమాలు గావించి మరి ఆ ఎడ్లకు కూడా ఏదైతే కాటిరేవుల పండుగ రోజున వంటలు ఇవన్నీ ఏమి చేస్తారో అవన్నీ కూడా వీటికి ఫస్ట్ గా ముందుగా పెట్టి దాని తర్వాత అందరు కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ కాటిరేవుల పండుగ అంటే మా చిన్నప్పుడు, నేను కూడా ఒక రైతు బిడ్డను కాబట్టి నా చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో కూడా కాటిరేవుల పండుగ అంటే నాకు కొద్దిగా తెలుసు. మరి ఈ రోజు అదే ఆనవాయితీగా ఇక్కడ ఉన్న మా రైతులందరూ రాజరాజేశ్వర రైతు మిత్ర సంఘం ద్వారా వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా వేములవాడ పట్టణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మనం ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా రైతన్నలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఏదైతే ఈ సీజన్ ఎండాకాలం పోయి మళ్ళీ వానాకాలము సీజన్, చలికాలము, మరి ఈ కాటిరేవుల పండుగ అంటే ఆ భగవంతుని రాజరాజేశ్వర స్వామిని వారు ఏదైతే రైతు అంటేనే మరి ఫస్ట్ 2 ఎడ్లు ఉంటాయి, మరి ఆవులు ఉంటాయి, పాలిచ్చే గేదెలు ఉంటాయి. మరి అవన్నీ అన్నిటి కూడా ఈ కాటిరేవుల పండుగ రోజున భగవంతుని వాటికి ఏ వ్యాధులు రాకుండా మరి మంచిగా ఉండాలి, మాకు పాడి పంట చల్లగా ఉండాలి, మేమందరం కూడా మరి భూమి దున్నుకొని బతికే రైతులము, మాకు భగవంతుని దయ వలన మా ఎడ్లకు మా గేదెలకు కూడా ఏ వ్యాధులు రాకుండా ఉండాలని వారు దేవుణ్ణి ప్రార్థించి ఈ కాటిరేవుల పండుగను ఘనంగా నిర్వహించి మరి రైతులకు కూడా ఒక పండుగ ఉన్నది. కాటిరేవుల పండుగ ఒక ఏదైతే మనకు ఈ ఆ ఎడ్లకు కోళ్ళాలు కానీ గేదెలకు కానీ ఒక పండుగ అనేది ఉన్నదనేది మా వేములవాడ పట్టణంలో అయితే ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తారు.